నమస్కారం వరలక్ష్మి గారు. నమస్తే అండి. ఆల్మోస్ట్ ఒక 1631 రోజుల మీ దీక్షకి ఒక ఫలితం దక్కింది. ప్రభుత్వం మారింది. సో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు మీరు. ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురైనట్టున్నారు, అవునా? ఈ రోజు కూడా మీరు వాయిదాకి వెళ్ళాల్సింది అనుకుంటా. ఎన్ని కేసులు పడ్డాయండి? నా మీద 24 కేసులు ఉన్నాయండి. 24 కేసులు పెట్టారా వరలక్ష్మి గారు? ఇప్పుడు 24 కేసులు ఉన్నాయండి. వాళ్ళ వాయిదా ఉంది, నేను రానని చెప్పాలండి, వాళ్ళ పని ఉంది. ఓకే ఓకే. వాయిదాలకు కూడా తిరుగుతున్నాము. ఏదన్నా బాబు గారు వస్తే ఏదన్నా జీవో తీసుకొచ్చి, ఇప్పుడు మా మీద మేము హక్కు కోసం పోరాడాం గానీ మేమేం అల్లర్లు చేయలేదు కండి. నిజంగా అంటే మాది ఉద్యమం అనుకోవట్లా, మేమైతే నిరసనే అనుకుంటున్నాం అండి. ఉద్యమం అయితే ఇంకో రకంగా ఉండేది. సమైక్యాంధ్ర ఉద్యమం చూడాలి వీళ్ళు ఏ రకంగా పబ్లిక్ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కానీ పబ్లిక్ ఆస్తులు కానీ ఎట్లా ధ్వంసం చేశారు. అప్పుడు ఇవాళ మేము ఇన్ని రోజులు చేసినా ఎంతో శాంతియుతంగా ఒక్కటి కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ మీద కూడా ఒక మరకబడలేదండి. ఇక్కడ ఇవన్నీ కట్టేవాళ్ళు ఈ చుట్టుపక్కల పెద్ద పెద్ద బ్యానర్లు, ఇదిగో ఈ కొట్ల మీద ఇవన్నీ కట్టేవాళ్ళు. వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు కట్టారు కానీ ఆయన ఉన్నప్పుడు ఆయన కట్టేవాళ్ళు కాదండి. మీరు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పుడు నేను వేరే శిబిరం దగ్గరకు కూడా వెళ్ళా. ఈ శిబిరాల దగ్గర ఎందుకు ఆయన ఎదురుగా ఫోటో పెట్టడం, మిమ్మల్ని రెచ్చగొట్టడం అంటే మేము ఎక్కడైనా మా అధికారం, ఆయన చేసిన పని అదే కదండి. ఎన్నాళ్ళు ఆయన చేసింది ఏంటంటే వీళ్ళు అసలు రాజధాని అనేది వద్దు, ఒకటే మాట మా మొహాన 1630 రోజుల నుంచి కూర్చుంటే ఏ ముఖ్యమంత్రి అన్న 5 ఏళ్ళు ఆయనతో పాటు సమానంగా మమ్మల్ని కూడా కూర్చోబెట్టంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండతగుతాడండి? ఉండతగునా? ఏ ముఖ్యమంత్రి అయినా పిఎం గారే ఇవాళ నల్ల చట్టాలు తీసుకొచ్చారని చెప్పేసి అంతమంది రైతులు పోరాడితే తీసుకున్నాడు వెనక్కి. 29 రాష్ట్రాలకు అధిపతి నువ్వు, 26 జిల్లాలకు ఒక అధిపతి అంతే, నువ్వు ముఖ్యమంత్రి మాత్రమే. నువ్వు మా కేంద్ర పార్లమెంట్లో ఒప్పుకున్న చట్టాన్ని నువ్వు ఇవాళ వద్దని చెప్పేసి పక్కన పెట్టి నేను అటుపోతాను ఇటుపోతాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీ మంత్రులు మాట్లాడటం. ఆయన మాట్లాడమంటేనే వాళ్ళు మాట్లాడతారు, మీరు మాట్లాడొద్దు రైతుల మీద అంటే వాళ్ళు మాట్లాడరు. మీ ఇంట్స్ని బట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. యథా రాజా తదా అడ్మినిస్ట్రేషన్, మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే జరిగిందండి ఇన్నాళ్ళు. అయితే మరి అడ్మినిస్ట్రేషన్ అట్టుండబట్టే మా మీద ఎందుకండి కేసులు? మా హక్కు కోసం మేము నిరసన తెలిపే హక్కు లేదా? నిరసన తెలియజేయడం పక్కన పెట్టండి, మీరు చీరలు కట్టుకుంటే కూడా బ్రహ్మాండమైన చీరలు కట్టుకున్నారు, రైతులు ఇంత ఇచ్చానన్నారు. మా చీరల మీద కామెంట్లు, వాచి పెట్టుకుందని, ఫోన్ వాడితే ఇంకా ఐఫోన్ కావాలా అని వాడేవాళ్ళు. నాగరికత పెరిగింది నదుల పక్కనని వాళ్ళందరికీ తెలిసి వెనకటి నుంచి మనం హిస్టరీ చూసుకుంటే. అట్లా కృష్ణా నది ఉండ పక్కన మాకు నాగరికత ఉండదా అండి? మాకు ఇక్కడ పొలాలు కోట్లు అమ్ముతాయి. ఈ రాజధాని రాకముందే మాకు ఇవాళ ఇక్కడ రేట్లు బాగా, పొలాలు 3 పంటలు పండే పొలాలు. ఇక్కడ రైతులు ఎప్పుడో, ఇక్కడ పిల్లలు 50 ఏళ్ళ నాడే ఎన్ఆర్ఐలు ఉండారు, 50 ఏళ్ళ నాడు పోయిన వాళ్ళే ఉండారు అమెరికాకి వెళ్ళినాళ్ళు. అలాంటప్పుడు ఇవాళ మాకు ఎవరో ఇస్తారు, మా పిల్లలే పోతున్నారు, పంపిస్తారు. మేము పెట్టుకోకూడదా? పెట్టుకుంటాము. మా అత్తగారి సొమ్ము, మా భర్త సొమ్ము, మా అమ్మగారి సొమ్ము, వీళ్ళు ఎవరు కొనియటం లేదు కదా మాకు. ఇవాళ రైతులు అంటే గోసిలు పెట్టుకోలేదు, చీరలు కట్టుకుంటున్నారు. ఇవాళ టెక్నాలజీ వచ్చి 10 ఎకరాల పొలం కూడా 3 గంటల్లో పెట్టే మిషన్లు వచ్చినాయి. నూర్పిడి చేసే వరి కానీ శనగలు కానీ మినువులు కానీ ఆ 10 ఎకరాలు కూడా 3 గంటలు పడతల్లా. అంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా వీళ్ళు పంచులు కట్టుకోలేదు, మట్టి తాట్లు మొయ్యటం లేదంటే అసలు వీళ్ళు ఎక్కడ ఉండారండి? అంటే ఇంకా వీళ్ళు అక్కడే ఉండారా, మమ్మల్ని అక్కడే ఉండమంటారో మాకు అర్థం కాని పరిస్థితి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు అక్కడే ఉంటే ముందుకు వచ్చి కొద్దిగా ప్రపంచాన్ని చూస్తే బాగుంటుందండి. వాళ్ళు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి? మేము ఇచ్చింది 3 ఎకరాలేనండి. 3 ఎకరాలు ఇచ్చాం. నీళ్ల పొలమే మాది, కరకట్ట పక్కనే. అలాంటి పొలం ఇచ్చి కూడా మేము ఇట్లా మరి కూర్చున్నాం. ఇంకా మాకు ఎప్పటి నుంచో రేట్లు అండి. ఎప్పుడు 3 పంటలు 1,00,000 రూపాయలు మాకు కౌలు. అది అరటి తోట వేస్తే 1,00,000 వేసి చేలో దిగాలి మేము. మా 3 ఎకరాలతో ఇంకా మేము 7-8 ఎకరాలు కౌలు తీసుకొని చేసేవాళ్ళము. అలాంటిది మొత్తం ఆగిపోయింది. వాళ్ళు ఆగిపోయినందుకైనా సరే రాష్ట్రం కోసం అప్పట్లో ఇటానికి అందరికీ బాధే అనిపించింది అడిగినప్పుడు. కానీ అధికారులు కానీ ఆ పాలకులు కానీ గ్రామ సభలని ఆ సభలు ఈ సభలు పెట్టారు, మమ్మల్ని ఒప్పించారు, మెప్పించారు. సరే పూలింగ్ విధానం బాగానే ఉందనుకొని ఇష్టపడి పెద్ద పెద్ద రైతులు అందరూ ఇచ్చేసారు. ఇంక చిన్న రైతులు మనం కూడా ఇవ్వాల్సిందే అని ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మరి బాగానే ఉంది, కొంచెం మాకు తగ్గట్టు రేట్లు వచ్చినాయి. ప్లస్ మాకు ఇచ్చే 25 సెంట్లు ఫ్లాట్లుగా వచ్చినాయి. కాకపోతే ఇంకా డెవలప్ చేయలే. ఆయన ఇన్స్టా అంతా చేసి మాకు ఇస్తా అన్నమాట, ఆయన రోడ్లు అన్ని వేసి. అలాంటిది గవర్నమెంట్ మారిన తర్వాత మరి అంతా డౌన్ అయిపోయింది. అసలు పాత పొలం రేట్లు కూడా లేవండి మాకు. నిజంగా వాళ్ళ రాజధాని వచ్చింది అనుకున్నాం కానీ 5 ఏళ్లలో నిజంగా చిన్న రైతులు ఎంత గొల్లైపోయారో
మాకు తెలుసండి ఇక్కడ రైతులుగా అదేలే. బయట వాళ్ళు వచ్చిందిగా రాజధాని కూర్చున్నారుగా అనుకుంటున్నారు గాని ఆ, ఎంత గొల్లైపోయామనండి. కాపరాలు పోయిన వాళ్ళు ఉన్నారు నిజంగా. కట్నాలు ఇస్తే ఇక్కడ ఏముంది రేటు ఇప్పుడు లేదు అంటున్నారు. పంపించిన పిల్లలు ఉండారు, చంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు ఉండారండి. అవునా? ఆ ఆ, మరి ఉన్నారు అట్లా ఓకే ఓకే. పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చారు. మా కట్నం అదేలే. ఏమి ఇచ్చారని చెప్పి ఇసురు కొట్టిన వాళ్ళు ఉండారు. కాగితాలు తీసుకొచ్చి ఇదేని పనికిలాది. బ్యాంకుకి వెళ్ళి పిల్లల్ని బయటికి పంపించాలి, ఎడ్యుకేషన్ లోన్ కోసం పోయినా, పిల్లల్ని బయటికి పంపించాలని చూపించడానికి పోయినా ఆ, ఈ కాగితాలు నేలకు తీసుకోవడానికి కూడా పనికిరామా. మా జోనల్ ఆఫీస్ నుంచి ఆర్డర్ మీ పూలింగ్ లో వెయ్యి మమ్మల్ని పెట్టుకోవద్దన్నా అని బ్యాంకు మేనేజర్ నాకే చెప్పాడండి వెళ్తే. ఓకే. ఆ పరిస్థితి మాకు. ఆ, ఏం చెయ్యాలి మేము ఇప్పుడు? మాకు ఉందా ఎకరమా 25 సెంటా మరి ఏది మాకు అర్థం కాని పరిస్థితి. ఆ కాగితాలు తీసుకెళ్తే ఆ. ఈ రకంగా మమ్మల్ని ఎంత ఈ 5 ఏళ్లలోనండి నిజంగానే రైతులు మానసికంగా కాదు ఎంత కుంగిపోయామో మాకు తెలుసండి. నిజంగా ఇప్పుడు 272 మంది బాధపడి చచ్చిపోయారు. ఇప్పుడు అమరావతి అయితే వచ్చింది కానీ వాళ్ళు వస్తారండి తిరిగి? వాళ్ళు రారు కదా. ఆ పిల్లలు చిన్న పిల్లలు కూడా గుండెలా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఆవేశపడిపోయి ఇదేంటి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులను తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎందుకు ఇచ్చారు భూమి? ఇలా అవుతుందని తెలియదా? జగన్ వస్తాడని అందరూ అనుకుంటున్నారు అని చెప్పి అలా చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. నిజంగా అమరావతి అయితే వచ్చింది కానీ చాలా 5 ఏళ్లలో మేము పడిన బాధలు అయితే చెప్పుకోలేమండి. బయటికి పొలాల కోసం పోరాడుతున్నారు వీళ్ళు, వాళ్ళ రేట్ల కోసం అన్నారు కానీ రేట్ల కోసం మా జీవితాల కోసమే పోరాడామండి. జీవితాలు కూడా చాలా పోయింది నిజం మాట్లాడాలంటే. అసలు ఎంతమంది చచ్చిపోయారు, చిన్న వాళ్ళు కూడా చచ్చిపోయింది. వాళ్ళ కుటుంబానికి ఆసరా ఎవరండి? వాళ్ళ పిల్లలకి ఎవరు ఇస్తారు? అండ్ ఎవరు? మేమైతే ఈ మళ్ళీ అమరావతి రావటం తర్వాత సంగతి అసలు ముందు ప్రాణాలతో ఉంటారో ఉండరు. మాకు కూడా అండి 50 దాటిపోయింది వయసు. మరి అందరూ పిల్లలు ఉండరు ఇక్కడ. బీపీలు షుగర్లు ఆరోగ్యం పాడైపోయింది కూర్చొని అందరికీ. ఎలా చూడాలి దీన్ని? కాదమ్మా, మీ పైన 20 పైగా కేసులు ఏంటమ్మా అసలు? కేసులు ఏంటండి? పాదయాత్రకు పోతే కేసులో రీజన్ ఏమి ఉండదండి. ఇట్లానే గవర్నమెంట్ ని కొంచెం ప్రశ్నిస్తున్నామని కేసులు పెడతాం. ఏంటి మమ్మల్ని ఇలా చేస్తున్నారు? పాదయాత్రకు పోతే నెల్లూరులో కనీసం మాకు ఇదివో షెల్టర్ ఏమని పోయారండి. అక్కడ రోడ్డు ఎమ్మడి దున్నుకొని టెంట్లు వేసుకొని భోజనం చెయ్యాలని రైతులు వంట వార్పు చేసుకుంటుంటే తీసేసేదాకా గొడవ చేశారు పోలీసులు వచ్చి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ వాళ్లే పోయారు. మేము ఇట్లాగే ఉన్నాం. కాకపోతే కష్టపడ్డాము, అయిపోయింది, విజయం సాధించాం. ఇవాళ మీరేమైపోయారు? రోడ్డు మీద కూర్చొని తిన్నామండి. ఇట్లా లారీలు వెళ్తుంటే పక్కన కూర్చొని తిన్నాం అన్నాం. ఏడ్చుకుంటాం మేము. ఆ పరిస్థితి తీసుకొచ్చారండి రైతులకి వాళ్ళు. కేసులు అక్కడ కూడా మేము ఎదురు తిరిగామని కేసులు, మాస్క్ పెట్టుకోలేదని కేసు, లేకపోతే ఎప్పుడన్నా మేము రోడ్డు మీద కూర్చుంటే కేసులు. బస్సులోంచి పోతా ఒక ఆయన ఒక రోజు సీసాలు ఇసిరేసాడండి. ఆ సీసాలో యాసిడ్ ఉంటుందో ఏది ఉంటుందో తెలియదు. మేము ఇట్లాగే పక్కన కూర్చున్నాం. దానికి మేము ప్రశ్నించినందుకు వాడినే వల్ల మా మీద కేసులు పెట్టారండి, రోడ్డు మీద కూర్చున్నామని చెప్పి. ఇలాంటి ఎన్నో కేసులు మా మీద పెట్టారండి. మేమైతే ధైర్యంగానే ఎదుర్కొన్నాం. కాకపోతే గర్వంగానే ఫీల్ అవుతున్నాం. ఉద్యమం మేము దీనికోసమే కేసులు పెట్టించుకున్నాం. మేమేం తప్పు చేయలేదు. అమరావతిలో మా CRDA చట్టం హక్కు కోసమే మేము పోరాడాము. ఎప్పటికైనా అది సాధించే కోర్టుల్లో అయితే హైకోర్టు అయితే ఇచ్చేసిన తీర్పు అదే జరగాలి. రైతులే అంత భూమి ఇచ్చారు ఊరకనే అని ఎప్పటికైనా మీరు గమనించి మరి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలండి. నేను ఇన్నాళ్ళు ఏం చేశాను, నేను ప్రజలకి ఎంత దగ్గరగా ఉండాను అనేది ఆయన ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందండి. అంతేగాని నేను ఎందుకు ఓడిపోయాను, ఈవీఎంలు మోసం చేసినాయి అని ప్రజెంట్ అంటున్నారు. ఇప్పుడు ఈవీఎంలు మరి కాలం పోయిన ఎలక్షన్లో కూడా అందరూ బాబు గారే వస్తారు అనుకున్నారు. మరి అప్పుడు ఈవీఎంలు మోసం చేసినాయి అనుకున్నారు. మరి అప్పుడు డైరెక్ట్గా ఎవరు అనలేదు కదా బయటికి. ఇవాళ నువ్వు ఈవీఎంలేమో నువ్వే చెప్పావు. ఏ గుర్తు? నేనైతే అట్లాగే వేసానండి ఓటు. సైకిలే వచ్చేదా చూసి వేసి వచ్చాను. మరి అందరూ అంతే వేస్తారు కదా. ఆయన ఫ్యాన్ వచ్చిందా సైకిల్ వచ్చిందా చూసే వేస్తారు. ఆయనే చదువుతున్నాడు కదా పోయినసారి అట్ట వేసుకోండి అమ్మని. మేమైతే అదే ఫాలో అయ్యి ఈసారి పక్కన సైకిల్ వచ్చేదా చూసి ఓటేసి వచ్చామండి. ఇంకా ఆయన ఈవీఎంలు మోసం చేశారు, అవి చేశారంట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనమ్మా, అమరావతిలో ఈ నిరసన తెలియజేసే ఈ క్రమంలో ముఖ్యంగా మహిళలు ముందుండటం. ఏది మగవాళ్ళు బయటకు వచ్చారు, అది వేరే విషయం. కానీ మహిళలు ముందుగా వాళ్ళే ముందుండి నడిపించడం కూడా ఒక ప్రధానంగా చెప్పుకోవచ్చు కదా. అవునండి. మహిళలు ఎందుకు వచ్చామంటేనండి, అసలు ఇట్లా రాజధాని లేదు అనగానే కంగారేసి అందరు బయటకు వచ్చేసారండి. రాజధాని అయితే ఇక్కడ లేదు, మేము విశాఖపట్నం పోతున్నాం అని ఎప్పుడైతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో అందరం బయటకు వచ్చాం.
ఎందుకు వచ్చామో మాకే తెలియలేదు. ఇక్కడ ఎకరం ఉండా కూడా ఎప్పుడు బయటికి బాగా ఆడాళ్ళం అండి మేము. ఎకరం ఉండా ఎప్పుడు బయటికి పంపించరు. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎంత కష్టమైన మగాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో వండి పెడతామే కానీ మేము బయటికి వెళ్ళిన వాళ్ళం కాదు. అలాంటిది బయటకు వచ్చాం. తెల్లారే కూడా అందరూ బయట రాండమ్మ అందరూ అన్ని ఆస్తులు పోయినాయి. ఇప్పుడు ఇళ్లలో వ్యవసాయం చేసినప్పుడు చీకటి మొహాన్ లేసి వంట వార్పు చేసి వాళ్ళ క్యారేజీలు కట్టేది అనుకోండి మేమే. మరి వాళ్ళు కష్టం వచ్చింది అంటే మా తల్లులు పెట్టినవి కానీ అత్తగారు పెట్టి పుట్టింటి బంగారం తీసి బ్యాంకీలో వాడుకోమనేది మేమే అనుకోండి. అట్లాగే వాళ్ళ భూములు పోయినాయి, మనం అందరూ రావాలని అప్పుడు మేము బయటకు వచ్చి సపోర్ట్ మా మగవాళ్ళకి తోడుగానే మేము కూడా వచ్చాం. మగవాళ్ళని ముందుంటే వాళ్ళ మీద 100 కేసులు పెట్టారు. వాళ్ళ మీద కూడా పెట్టినప్పుడు ఆ క్రమంలో మేము ఇక ముందుంటే కొడుతున్నారు కూడా, వాళ్ళని కొట్టారు. అట్లా కాదు లేడీస్ ముందుందామంటే మమ్మల్ని మాత్రం తక్కువేం తిన్నారండి. పోలీసులను తీసుకొచ్చారండి, నేమ్ ప్లేట్లు కూడా లేకుండా పోలీసులు కాదండి వాళ్ళు. తీసుకొచ్చి లాఠీలకి ఇనప సేళ్ళు తీసుకొని వచ్చి ఆ రకంగా కొట్టేవాళ్ళు అండి. ఇనప సేళ్ళ లాఠీకి పెట్టుకొని వచ్చి మొన్నటిదాకా లాఠీ కూడా ఒకటి మా వాళ్ళు తీసి దాచారు, ఇరిగిన లాఠీకి ఇనప సేళ్ళు ఉన్నాయి. అట్లా కొడుతున్నారని మేము ముందుకు వస్తే మమ్మల్ని కూడా మా చీరలే లాగారా, చెవులు ఇదిగోండి ఈ చెవు కూడా లాగితే నేను కుట్లు వేయించుకున్నా ఈ మధ్య. అసలు లాగేశారు లాగారా చీరలు. ఇక్కడ నుంచుంటే మా చీరల మీద నుంచునే వాళ్ళు ఎదురుగా. కొంచెం పక్క బండి అయ్యా అంటే పోయేవాళ్ళు కాదు. మేము యువతలకు వస్తే ఈ చీర బర్రం చినిగేది. ఆ రకంగా పోలీసులు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారికే మేము పబ్లిక్ సర్వెంట్స్ కాదు, మేము వాళ్ళకే సర్వెంట్స్ అనే లెక్కలో పోలీసులు కూడా బాగా చేశారండి. 2 ఏళ్ళు అయితే మమ్మల్ని కూర్చున్న చాటు కూర్చొని లేదండి. రోడ్డు మీదకి వస్తే ఊరుకునే వాళ్ళు కాదు, 4 కలిసి అక్కడికన్నా వెళ్తుంటే ఊరుకునే వాళ్ళం కాదు. ఆఖరికి గవర్నమెంట్ బస్సు కూడా మా తుళ్ళు చూసి ఎక్కనీయలేదండి వాళ్ళు. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు కూడా మమ్మల్ని ఎక్కనిచ్చిన పాపాను పోలే. ఎందుకు మెళ్ళో ఇస్తుండి ఉంటే మేము ఎక్కడికన్నా వెళ్తుంటే అమ్మ పోలీసులు ఊరుకోరమ్మ దిగండి అని చెప్పి మమ్మల్ని ఎక్కించుకునే వాళ్ళు కాదండి. బస్సు కూడా ఆపలా వాళ్ళు. ఇన్ని అవమానాలు చేసి మమ్మల్ని ఈ రకంగా తీరు చేసి ఇంకా మేము స్త్రీలకి నేను పెద్దపేట వేస్తున్న సాధికారత అని దీర్ఘాలు తీసి చెబుతాడు కదండి జగన్మోహన్ రెడ్డి. మరి ఇదేనా సాధికారత? ఒక్కరోజన్న పలకరించారండి వచ్చి మమ్మల్ని. వాసిరెడ్డి పద్మ గారు ఒక్కరోజు మేము వెళ్ళి చెప్పాం, అమ్మ ఇట్లా జరుగుతుంది కాపాడు, ఆ మానవ హక్కులు లీడర్ కదా అంటే ఆవిడ అస్సలు రాలేదండి. ఏనాడు ఇంకా మేము పోతే మీ మగాళ్ళని వెనక్కి కూర్చోబెట్టి మీరు ముందు కూర్చున్నారా, మీ మగాళ్ళు గాజులు తొడుక్కున్నారా అని ఎద్దేవా చేసింది మమ్మల్ని. గాజులు తొడుక్కున్నా మా మగాళ్ళు మా వెనకే ఉండారండి. మేము ఎంత ఉద్యమం చేసింది మా మగాళ్ళు ఉండబట్టే చేయగలిగామండి. మా వెనకుండి మా సపోర్ట్ చేయబట్టే మా సోదరులు అందరూ మా వాళ్ళంతా ఉండబట్టే మేము ముందుండి ధైర్యంగా కేసులు పెట్టించుకున్నా ఏది చేసినా మేము ధైర్యంగా చేయగలిగాం. అదే వాళ్ళు కూడా లేకపోతే ఆడవాళ్ళని చేసేవాళ్ళం అండి పల్లెటూళ్ళలో. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అండుకో కానీ మనకు ఏ రకంగా సహకరించారో అట్టాగే తుడిచిపెట్టుకుపోయారండి. అమరావతి మీద ఏ రకంగా బురద చల్లాలని చూశారో తుడిచిపెట్టుకుపోయారు. మేము ప్రజెంట్ 75 సెంటు గవర్నమెంట్కి ఇచ్చామండి, ఎకరంలో 25 సెంటు మాకు. అట్లా ఎన్ని ఎకరాలు ఇస్తే అన్ని పాతికల రైతుకి 75 సెంటు ప్రభుత్వానికి. ఆ 75 సెంటుతోనే అమరావతి అభివృద్ధి చెందాలమ్మా, ఇది ల్యాండ్ బ్యాంకు, ఇంతకన్నా లేదు మనకి. ఆ రోజు బాబు గారు అడిగితేనే ఇచ్చామండి. ఇది ల్యాండ్ బ్యాంకు, దీన్ని బట్టి అభివృద్ధి చేయాలి, మనకి ఎక్కడి నుంచి డబ్బులు లేవు వచ్చాయి కూడా అని చెప్పి అంటేనే మేము ఆ 75 సెంటు వాటర్ ఫెసిలిటీ ఉంది, సమదూరంలో ఉంది జిల్లాలన్నిటికి అంటేనే ఇచ్చాం. ఇస్తే ఇప్పటికైనా మాట తప్ప మడే తిప్పమండి, మేము దీని మీదే ఉంటాం. అదే మాకు కాదు అనుకుంటే మేము ఆ 75 సెంటు వెనక్కి తీసుకోవాలని కోర్టుకి మాకు నష్టపరిహారం ఇవ్వమని వేసేవాళ్ళమని. ఎన్నాళ్ళు ఉండాము మేము, ఇంకా పడలేము, నష్టపరిహారం ఇవ్వండి మాకు ఎంతో కొంత ఇవ్వమని. మా పొలాలు మరి రేట్లను బట్టి మేము కోర్టులకు వేసుకునేవాళ్ళం. తర్వాత సంగతి అది అయితే వేసేవాళ్ళం. కానీ మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఆ రోజు ఏదైతే తీసుకున్నారో అట్లాగే చెందాలి 75 సెంటుతో అని చెప్పి ప్రజెంట్ ఇంకా 8,500 ఎకరాలు ఖాళీగానే ఉండేయండి. అవి అమ్మి అవి చూపించి బాబు గారు ఏదైనా పరిశ్రమలు తీసుకురాని మరి రాయితీలు ఇచ్చి కొంతమందిని ఆహ్వానిస్తున్నారు కదా అమ్మని కొత్త రాజధాని. ఇంకా అమరావతి కథలకు పోవచ్చులేండి, పోవచ్చులేండి. ఈసారి అయిపోద్దులేండి ప్లాట్లన్నీ. మీకు ఏ కష్టాలు రాకపోవచ్చు ఇంకా అదే అనుకుంటున్నాం. అదే సంతోషం మాకు కూడా. చేసి ఆయనే అమరావతి సృష్టించాడు, మళ్ళీ ఆయనే వచ్చి చేస్తారు కానీ మాకు మంచి భరోసా ఉందండి. అట్లాగే రావాలని మేము మనస్ఫూర్తిగా అట్లా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నామండి. ఈసారి కూటమితో కలిసి మరి అందరూ గెలిచినందుకు ఇన్ని సీట్లు మాకు బాగానే ఉంది. అమరావతి మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.